హే గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. యాక్చువల్గా 1 వీక్ అయిపోతుంది బైక్ ముట్టుకోక. ఎందుకు అంటే రీజన్ కూడా చెప్తా. యాక్చువల్గా ఇక్కడ చిన్న కలర్ పోయింది. అది దేనివల్ల పోయిందంటే బ్రేక్ ఆయిల్ వల్ల కలర్ పోయింది. అండ్ నాకు అది పోవడం వల్ల నాకు కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా. ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే వైజాగ్ కాలనీ పోతున్నాం. అది కూడా అనుకోకుండా అయ్యింది ప్లాన్ కూడా. యాక్చువల్గా 1 వీక్ ముందే చెప్పిన వానికి. 1 వీక్ ముందే చెప్తే నాకు వాడు యాక్చువల్గా మార్నింగ్ పోదామని చెప్పిన. మార్నింగ్ పోదామంటే వాడు ఇప్పుడు పోదామని చెప్పిండు. అందుకు ఇప్పుడు మేము పోతున్నాము. ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఫస్ట్ మా సందేహాన్ని ఎక్కించుకుంటా. వాడు కర్మన్ఘట్లో ఉంటాడు. కర్మన్ఘట్లో వాడిని పిక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఫస్ట్ అయితే ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి. వాడిని పిక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ కొట్టాలి. ఎందుకంటే అరౌండ్ సన్సెట్ కాబట్టి 4:30 లోపల ఆడ ఉండాలి. అది మా టార్గెట్. మ్యాక్స్ అయితే వెళ్ళిపోతాము. అండ్ అందరికీ జై శ్రీరామ్. అస్సలు బ్రేకు అంత వర్క్ అయితే లేదు, వేస్ట్ ఉంది. నాకైతే అంత మజా వస్తలేదు దీని మీద. ఇప్పుడైతే డైరెక్ట్ ఫ్యూయల్ నింపుకొని వన్ పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. ఆడ కలుసుకున్నాం గాయస్. గాయస్ ఫుల్ ఎండ కొడుతుంది. నా చేతులు ఎంత బ్లాక్ అయితే అంటే నా బాధ ఓడికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. వీడు ఉన్న పరంగా చెప్పిండు. వీడు హ్యాండ్ గ్లౌజెస్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, తీసుకోలేకపోతున్నా. ప్రతి రైడ్లో ఇదే అవుతుంది. ఏంటంటే హ్యాండ్స్ బ్లాక్ అయిపోతే నాకు వీడి నుంచి ఇటు మొత్తం బ్లాక్ అయిపోతే మొత్తం ఆడ నుంచి వైట్ ఉంటుంది. చిరాకు లేస్తుంది. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ 1 వీక్ 2 వీక్స్ కష్టపడాలి. ఆల్రెడీ కాల్ చేసిండు వాడు. అరే ఉన్నదా యువతల రోడ్ సైడ్ రా. అదే రా కమాన్ కి ఆపోజిట్, కమాన్ దగ్గర. అవును. ఇంటికాడికి రావాలా? సరే వస్తున్నా. కొట్టేసిన ఏమని చెప్పినా నిన్నే తిట్టినా ఫస్ట్. ఇంకెవరిని తిడతారు? కింద నుంచి చూపిస్తుందిరా ఇది. గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. అండ్ అరౌండ్ 124 kilometers, 2.5 hours. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మస్తు ఉంది గాయస్. అరే ముందుగా ఫ్లవర్, ముందు ఫ్లవర్. ఈ అమ్మ మొత్తం పండుగ పెట్టేసిన ఫ్లవర్ మీద. బాబా ఏం లీన్ చేయొచ్చు. అవును అవునవును. ఆ ఫ్లైఓవర్ కి ఆనుకొని ఉంటది. ఈ రూట్ లో
రూట్ వస్తుంది అది. అంటే బీ రూట్ కి నాగూర్ టచ్ అవుతుంది. అవునవును 360 degrees తిరిగి ఉంటుంది తెలుసా అది. బాబా ఏ మంచి వచ్చి తెలుసా ట్రాక్ ఉంటుంది చూసావా, ట్రాక్ రూట్ మస్తు ఉంటుంది అది. ఇంకా మస్తు ఎంజాయ్ చేయాలి సీడా. నీకు ఇప్పటికిప్పుడు ఏం గుర్తొచ్చిందిరా ఆయన? ఇప్పటికిప్పుడు చెప్పినావు. ఇప్పటికిప్పుడు చెప్పినామంటే మామాడు ఏం చేసాడు, పని అయిపోయే టైంకి లేదు అన్ని చెప్పేసాడు. పిచ్చర్ అంజవాడక మున్నగిడి ఇట్లానే అయింది కదా. రైట్ తీసుకుంటుండు వాడు, రైట్ చూసుకున్నట్టు రైట్ ఇండికేటర్ వేయకుండా స్ట్రైట్ అట్లానే పోతుండు. చెత్తన కొడుకు వాని వల్ల నా లివర్ గార్డ్స్ పోయినాయి. రైడ్ కొట్టలే స్టోరీ పెట్టినావు మరి ఘాట్ పడ్డదా ఎందుకురా? ఆయిల్ పడ్డది, ఆయిల్ పడడం వల్ల పోయింది. బ్రేక్ ఆయిల్ వాడితే పోతే తొందరగా. అప్పటికి చాలా వాటర్ పోసినాము. ఇది వేపించినా కదా కొత్తది, దానికి సెట్ చేయాలి క్లచ్ కి. ఇది కూడా ఇప్పుడు బ్రేక్ ఏదో పడుతుంది అంటే పడుతుంది అంతే. వాడు ఏం చేసిండు అంటే బ్రేక్ కేబుల్ ఉంది కదా, అది కింద రివర్స్ పెట్టిండు, ఇట్లా పెట్టేసిండు. ఇట్లా పెట్టినప్పుడు ఏమైతుంది, ఆయిల్ ఇటు నుంచి ఇంత కిందికి రావాలి, పైకి వెళ్ళాలి కదా ఆయిల్, వెళ్తలేదు. వెళ్ళకపోవడం వల్ల బ్రేక్ అంతా కరెక్ట్ పడతలేదు, ఏబిఎస్ వర్క్ అవుతలేదు అనిపిస్తుంది నాకైతే. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కాదులే, రేపు ఇట్లా చేంజ్ చేయాలి. అది జస్ట్ ఏం లేదు, తీసేసి ఉల్టా తిప్పాలి పైపు అంతే, తిప్పి చూడాలి. ఒకవేళ పడుతుందంటే ఓకే, పడతలేదంటే ఇంకా ఫెయిల్ అయినట్టే బ్రేక్లో. మూడాఫ్ మొత్తము ఆ రోజు అవి సెట్ కాలేదు. క్లచ్ ఏమో ఆయిల్ లీక్ అవుతుంది. మళ్ళా వచ్చేటప్పుడు అది ఆయిల్ పడ్డందుకు అది చెరిగిపోయిందిగా, దాన్ని మూడాఫ్. ఆడు రైట్ ఇండికేటర్ వేయలేదు లంజవాడుకు, అటు తిప్పుతుండు. నేను బ్రేక్ అన్నీ వేసిన అప్పటికే. ఆడి నా హ్యాండిల్ అయింది, నా లివర్ గార్డ్స్ ఇరిగిపోయినాయి, కొత్త ఇరిగిపోయింది అది. ఇంకా మూడాఫ్ అయిపోయి బండి వారం పక్కకి పెట్టేసిన, తీయలే, ముట్టలే అసలు బండిని ముట్టలేదు. మొత్తం ఎంత కోపం అంటే, అరే ఇన్ని పైసలు పెడుతుంటే అమ్మ ఏంద్రాబాయ్ ఎవడో డిస్టి పడుతుంది, కళ్ళలో పడ్డా అనిపించింది నాకైతే. ఫస్ట్ నాకు అదే మైండ్ లో తిరిగింది. ఆ చెల్లె కూడా అదే చెప్పింది, దానికి రాడ్ లేపిద్దామంటే అది కూడా కాలేదు, ఏది అయితే లేదు. అందుకే గమ్మున సైలెంట్, ఓహో సైలెంట్గా ఉందామని ఉన్నా, ఇంకేం చేపిస్తలే. అందుకే ఇప్పుడు నువ్వు ఫోన్ చేయకపోయింటే సినిమానో లేదంటే ఇన్స్టా రీల్స్ చూసుకో. మనకి ఏడుంది హెచ్పి. ఓకే, హెచ్పిలా పవర్ ఉంటే ఓకే, ఉంటుందో లేదో నాకు డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కొట్టిపోయలే, అంటే పవర్ హెచ్పిలా ఎప్పుడు మన షెల్లే. నేను కొన్నప్పటి నుంచి దీన్ని షెల్ అనే కొట్టించిన. ఇందులో ఉంటుందో ఉండదో డౌట్. ఉంది గాయస్. అంటే పవరా నార్మలా? అంటే పవర్ ఏడా? లేట్ అవుతుంది రా మనకి. సర్లే లేట్ అవుతుంది మాకే. మళ్ళా చిన్నది ఇంత అయిందంటే వెంబడినే చేయించుకుంటా. యాక్చువల్గా ఈ కలర్ కోసం కూడా, ఇప్పుడు ఈ కలర్ పోయినందుకు కూడా నేను కలర్ ఆల్రెడీ సర్చింగ్లో ఉన్నా. అఫ్కోర్స్ నాకు ఈ కలర్ దొరికేసిందంటే వెంబడినే వేసేస్తా. యాక్చువల్గా ఇది కలర్ వేయించేదాకా తీయొద్దు అనుకున్నా. నాకు అది నాకు ఎదురుగా కనబడుతుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కనబడితే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. పిలిచినందుకే బైక్ తీసి వాష్ చేసి స్టార్ట్ అయినాం, లేదంటే నాకు అసలు ఇంట్రెస్టే లేకుండే. అంటే వెళ్ళేది ఉంది ప్లాన్ అయితే, కాకపోతే ఆ బైక్ చేయించేదాకా వెళ్ళొద్దు అనుకున్నా నేను. ఈరోజు రోడ్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే, శ్రీరామనవమి.
అండ్ వన్స్ అగైన్ జై శ్రీరామ్ అందరికీ. లేదు లేదు బై మిస్టేక్ ఆ రోడ్లోకి వెళ్ళాల్సింది ఈ రోడ్లోకి వచ్చేసిన. మనం కొంచెం వచ్చి ఆగదు మనకి. యాక్చువల్గా మాడు చెప్పినట్టు యూటర్న్ ఉంది. అరే యూటర్న్ రా. వాడు చెప్పింది కరెక్టే, యూటర్న్ ఉంది, యూటర్న్ లేదనుకున్నాం మేము. అండ్ దీంట్లో ఫాల్ట్ వస్తేప్పటికి బైక్లో నాకు కొన్ని నచ్చలేదు గాయస్. క్లచ్ ఎంత ఫుల్గా పట్టుకున్నా గేర్ డౌన్ అవుతలేదు, గేర్ అప్ అవుతుంది కానీ గేర్ డౌన్ అవుతలేదు. అది నేను ఒకసారి కన్సల్ట్ చేయాలి వాళ్ళతోని. ఎందుకంటే ప్రతిసారి గేర్ డౌన్ అవ్వకపోతే చిరాకు లేస్తుంది. రన్నింగ్లో అంటే స్పీడ్లో అవుతుంది కానీ కొంచెం స్లోలో అయితే మాత్రం అవ్వట్లేదు. ఫుల్ క్లచ్ పట్టుకున్నా సరే అవుతలేదు. గాయస్ లొకేషన్ అయితే హైలైట్, రోడ్డు కూడా హైలైట్ ఉంది. ఎందుకో వర్షం పడుతుంది అనిపిస్తుంది నాకు. వర్షం పడుతుంది అనిపిస్తుంది నాకైతే. అయ్యా బుగ్గా ఏం చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అంట వాళ్ళు అనుకున్నాను. మాడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు, జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు, చింత చెట్టుకు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు, పిచ్చి చెట్టుకు కాస్తాయి పిచ్చకాయ. ఓ సారీ పిచ్చకాయలు కాదు కదా. బాబా 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 ఆ టెంపుల్ మీద చూడ, ఆ కొండ మీద టెంపుల్ చూడండి గాయస్, ఎంత హైట్లో ఉంది టెంపుల్. అసలు ఆ హైట్లో టెంపుల్ ఎక్కాలి. అండ్ ఇంకోటి 500 సబ్స్క్రైబర్స్ ఇంకా కాలేదు, డూ ఇట్ తొందరగా చేయండి. గెస్ అరౌండ్ ఇంకొక 12 కిలోమీటర్స్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, స్టార్ట్ అవుతున్నాం. పోమా రైట్ అన్న. అండ్ అరౌండ్ మన దగ్గర ఒక 4 lakhs 5 lakhs సామాన్ ఉందంటే అవాకైతురు వాళ్ళు. ఏంటంటే ఇంకొంచెం ఒక 6 కాదు 5:30 అయితే వెదర్ కూల్గా అవుతుంది, మస్తు టైంపాస్ చేయొచ్చు. ఒక 1-2 hours దాకా ఉంటాము అండ్ స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే మాకు కూడా ఇంటికి వెళ్ళాలి. నాకైతే ఈ రైడ్ మస్తు అనిపించింది. ఇది మొత్తం విలేజే. ఇంటికి రండి రా, వచ్చి తిరగండి రా, చూడండి రా. రే దేశానికి ఏమి ఉపయోగం రా మీ వల్ల. చూడండి రా, లొకేషన్లు చూడండి రా, ఎంజాయ్ చేయండి రా లైఫ్ని. ఎప్పుడు టెన్షన్లతో ఉండకండి రా, అయ్యేది ఎలాగైనా అవుతుంది రా. వచ్చేయండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ఏదైతుంది అయ్యింది. నన్ను చూడండి, లైఫ్ని నేనైతే బాగా లీడ్ చేసుకుంటున్నాను, మస్తు ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని అయితే. నాకైతే మస్తు అనిపిస్తుంది.
వెళ్ళిపోతున్నా. ఏమైతుందిరా ఇంకొచ్చి ఇంకా అవి వచ్చేసాం మేము వచ్చేసాం. మీరేంటో మీ విధానాలు ఏంటో వచ్చేసాం. నాకు అర్థం అవ్వకపోదు. చూడండి లొకేషన్ చూడండి లొకేషన్ చూడండి. ఆంటీ ఖుషి ఖుషి అవుతుంది. ఆంటీ ఏంటి చెప్పండి. I know. I am going to destination. జలకాలాటలలో మేము వంటను వచ్చేసాం. సంతోష్ గారు ఎండకు తెచ్చేసాం. ఎలాగా వెళ్ళాలి దాంట్లో మునగాలి ఏమి హాయిలే అలా